శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అయ్యప్ప స్వామి మామూలుగా మహిషాసురుడు వేరు, మహిషి వేరు. మామూలుగా ఆ మహిషి అనేటువంటి రాక్షసిని సంహరిస్తున్న సమయములో ఆమె ఏమైంది అంటే, ఆ సంహరించిన తర్వాత విపరీతముగా ఒక కొండలాగా పెరుగుతూ ఉందంట. రాక్షసి కదా, ఒకరొకరికి కొన్ని విద్యలు ఉంటాయి. మరి రాక్షసులు దేవతల ఉన్నటువంటి కాలములో రాక్షసులు ఉన్నారు అంటే వాళ్లకు శక్తులు ఉండేటివి. మరి లేకపోతే దేవుళ్ళతో పనేముంది? రాక్షసులే లేకపోతే దేవుళ్ళు ఎందుకున్నట్టు? కాబట్టి రాక్షసులను సంహరించటము కోసమే కదా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అనేటువంటి దానికోసమే కదా భగవంతుడి యొక్క అవతారాలు అనేటువంటివి వచ్చాయి. అందువలన అలా పెరుగుతూ కొండలాగా పెరుగుతూ ఉండేటువంటి దాన్ని చూసి అయ్యప్ప పాదముతో గట్టిగా నొక్కి పట్టుకున్నాడంట. అలా పట్టుకునేటువంటి దాని వలన అయ్యప్ప పాదము వలన ఆమె పునీతురాలై, మహిషి అనేటువంటిది ఆడ రాక్షసి కాబట్టి చాలామంది దుర్గా అమ్మవారు మామూలుగా నవరాత్రులలో జరిగినటువంటి మహిషాసురమర్దిని అంటే దుర్గాదేవి చంపినటువంటి మహిషాసురుడు, అయ్యప్ప స్వామి చంపినటువంటి మహిషాసురు ఇద్దరూ ఒకటేనా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మహిషి, అక్కడ మహిషాసురుడు, అది వేరు ఇది వేరు. ఆమె స్త్రీమూర్తి కాబట్టి అయ్యప్ప సౌందర్యాన్ని చూసి నన్ను నీవు పెళ్లి చేసుకో, నీ పరమ పవిత్రమైనటువంటి పాదముతో నేను ఒక శాపము వలన కదా రాక్షసత్వం పొందుతారు. ఆ పాదము ఎప్పుడైతే నొక్కి గట్టిగా పట్టుకున్నటువంటి దాని వలన అయ్యప్ప అంత పవిత్రుడైనటువంటి పాదము సోకినందుకు ఆమె మళ్ళీ సౌందర్యవతి అయి నన్ను చేసుకో అంటే అలా కుదరదు అని అన్నాడు అయ్యప్ప. సరే, తర్వాత పూర్ణ, పుష్కల అని వాళ్ళ యొక్క తండ్రి యొక్క కళ్ళు రెండు, ఆ కళ్ళు కుడి కన్ను ఎడమ కన్ను పూర్ణ పుష్కల అనేటువంటి పేరుతో అయ్యప్ప స్వామి చేసుకున్నాడు అని ఒక ఇది చెప్తారు. అయితే ఏమిటి ఆ పూర్ణ పుష్కల అంటే, అయ్యప్ప స్వామి దగ్గరికి మనము వెళుతూ ఉన్నప్పుడు మన కోరికలు ఏమిటి? మన కోరికలు పూర్ణము కావాలి అనేటువంటి దానికి వెళతాము. అలాంటి కోరికలు మనకు పూర్ణముగా ఇవ్వటానికి అనేటువంటిది అయ్యప్ప స్వామి ఒక భార్య పూర్ణ అని, ఎంతమంది పోయినా ఇవ్వటానికి మనము పుణ్యం, మనకు జరిగేటువంటివి కావాల్సినటువంటి కోరికలు తీర్చడానికి పుష్కలంగా అయ్యప్ప స్వామి ఇస్తున్నాడు. కాబట్టి పుష్కల అనేటువంటి ఆమె ఇంకొక భార్యగాను, అయితే రూపాలుగా కాకుండా ఆయన దగ్గర శక్తిగా ఉన్నాయి అని పూర్ణ అనేటువంటి ఒక శక్తి, పుష్కల అనేటువంటిది ఒక శక్తి. ఉదాహరణకు సిద్ధి, బుద్ధి, వినాయకుడు అని మనం చూస్తాం ఉంది. సిద్ధి, బుద్ధి అని ఇద్దరు భార్యలు కలిగినటువంటి వినాయకుడిని ఎక్కడైనా భార్యలతో పాటు ఉండేది మనం చూస్తున్నామా? ఎక్కడ వినాయకుడు ఉండినా ఒకడే ఉంటాడు కదా. అలాగే ఇక్కడ కూడా పూర్ణ, పుష్కల అనేటువంటివి ఎంతమంది వచ్చినా పూర్ణముగా అయ్యప్ప స్వామి అనుగ్రహము ఇవ్వటానికి, ఎంతమంది వచ్చినా పుష్కలముగా ఇక్కడికి చాలు అనేటువంటిది లేకుండా ఎంతమంది అన్నా వెళ్ళండి మాల వేసుకొని, అలా వెళ్ళే కొద్దీ పుష్కలంగా ఇస్తూనే ఉంటాడు అభయం. అందువలన ఒక అయ్యప్ప దగ్గరే అలాంటిది మనకు జరుగుతుంది అనేటువంటి భావనతో చెబుతారు పెద్దలు. పూర్ణ, పుష్కల అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు అని
రూపాలుగా అక్కడ ఉండరు కానీ శక్తి స్వరూపాలుగా ఆయనలోనే ఉన్నారు అని మనం భావించాలి అని తెలియజేస్తూ జయోస్తు.